హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కొబ్బరికాయలు తీసేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి ఒకసారి వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా చక్కగా రుబ్బుకోవాలన్నమాట. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ తిప్పుకుంటూ ఉంటే ఇలా పేస్ట్లా తయారవుతుంది. ఆ పేస్ట్ని ఒక స్టెయినర్లో వడకట్టుకొని అందులో ఉన్న కొబ్బరి పాలన్నిటిని ఇలా మనం ఒక గిన్నెలోకి తీసేసుకోండి. చూడండి, కొబ్బరి పాలు ఇలా చిక్కగా ఉంటాయి. వీటితోని మనం కొబ్బరి అన్నం చేసుకుంటాం అన్నమాట. ఇలా ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకు కావాల్సిన స్పైసెస్ అని చూద్దాం. స్టోన్ ఫ్లేవర్, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అండ్ రైస్లోకి కొంచెం కాజు, జీడిపప్పు. ఇప్పుడు మనం పాన్ పెట్టేసుకొని అందులో 2 స్పూన్లు నెయ్యి, అలాగే కొంచెం ఆయిల్, 2 సమానంగా వేసుకుంటే రైస్ టేస్టీగా ఉంటుందండి. సో ఇలా వేసుకున్నాక హీట్ ఎక్కిన తర్వాత మనం అన్ని స్పైసెస్ని ఒక్కొక్కటి ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోవాలి. అలాగే జీడిపప్పు కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అవుతున్న టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి కూడా యాడ్ చేసుకోండి. కొంచెం అలా మిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని చక్కగా మూత పెట్టి మగ్గించుకోండి. ఆల్మోస్ట్ మగ్గినట్టే. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా 1 స్పూన్ వేసేసుకున్నాము. అది కూడా నూనెలో ఫ్రై అయ్యి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బిగ్ సైజ్ ఒక టమాటోని స్లైసెస్ లాగా కట్ చేసి అది కూడా యాడ్ చేసేసుకోండి. ఆ టమాటో ముక్కలు కూడా చక్కగా మెత్తగా అయ్యే వరకు, సాట్ అయిపోయే వరకు ఉంచుకోండి. ఆల్మోస్ట్ అయినట్టేనండి. ఇప్పుడు మన కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసేసుకుందాం. ఈ కొత్తిమీర, పుదీనా కూడా చక్కగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై అవ్వాలి. అందులో ఫ్లేవర్ అంతా మన అన్ని మసాలాకి పట్టే విధంగా ఫ్రై చేసుకోండి. స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే చక్కగా మగ్గుద్దండి. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మన కొబ్బరి పాలు పోసేసుకోవాలి. అండ్ మన బియ్యంకి 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలండి. కొబ్బరి పాలు మనం 2 గ్లాసుల రైస్ తీసుకున్నామంటే 4 గ్లాసెస్ వాటర్లో 2 గ్లాసుల కొబ్బరి పాలు, 2 గ్లాసుల నార్మల్ వాటర్ పోసుకోండి. ఇలా నేను కొలత ప్రకారం పోసుకున్న తర్వాత కల్లుప్పు యాడ్ చేసేసాను. అందులో బియ్యం కూడా వేసేసాను. ఇప్పుడు మూత పెట్టి చిన్న మంట మీద చక్కగా కొబ్బరి పాలల్లో మన రైస్ ఉడికించుకోండి. ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోండి. తర్వాత నేను మూత తీసి ఎలా ఉందో మీకు చూపించేస్తాను. సో నేనైతే మూత తీసాను. రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. అండ్ చూస్తే కూడా చాలా కలర్ఫుల్గా అందంగా కనిపిస్తుంది. అంతే అందంగా టేస్ట్ కూడా ఉంటుంది. అన్ని రైసుల్లో గల కొబ్బరి అన్నం ది బెస్ట్ అండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అంతే, వెరీ ఈజీ అండ్ సింపుల్. నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.